సెమిస్టర్ 5 లో ఉన్నటువంటి పేపర్ 6 లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అనే చాప్టర్ లో కొన్ని ముఖ్యమైన విభాగాల గురించి పరిశీలన చేద్దాం. ఇప్పటికే మనం ఈ చాప్టర్ లో ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్ గురించి మనం రకరకాల కంటెంట్స్ గురించి నేర్చుకున్నాం. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎటువంటి ప్రాధాన్యత ఉంది భారతదేశంలో వ్యవసాయ రంగానికి అనే దాని మీద ఒక ఎస్సే క్వశ్చన్ చెప్పుకున్నాం మనం ఆన్లైన్ క్లాస్లో. అదేవిధంగా భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు లేదా భారతదేశ వ్యవసాయ రంగ లక్షణాలని మరొక ఎస్సే చెప్పుకున్నాం. ఈ విధంగా 2 ఎస్సేలు మనం ఆల్రెడీ 2 ఆన్లైన్ క్లాసులో చెప్పుకోవడం జరిగింది. ఇది పెద్ద చాప్టర్ మీకు మొదలే చెప్పడం జరిగింది. మనకున్న చాప్టర్స్లో చాలా పెద్ద చాప్టర్ ఏంటంటే ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్. అంటే దీని తర్వాత మనకు వచ్చేది పారిశ్రామిక రంగం గురించి. ఆ పారిశ్రామిక రంగంలో 2 షార్ట్ ఎస్సే క్వశ్చన్లు ఉంటాయి. ఇది మాత్రం చాలా ఎక్కువ కంటెంట్స్ దీంట్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాను. మీరు నేర్చుకున్న 2 ఎస్సే క్వశ్చన్లతో పాటు ఈ క్లాస్లో మనం కొన్ని షార్ట్ క్వశ్చన్లు కూడా పరిశీలన చేద్దాం. అంటే ఇక్కడ మీకు నేను బోర్డు మీద రాసిన ఈ కంటెంట్స్ అన్ని కూడా మీకు ఒక్కొక్క షార్ట్ క్వశ్చన్ కింద వస్తాయి. అంటే అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి మనకి 2 ఎస్సే క్వశ్చన్లు అంటే 20 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ రాసినట్టుగా 1 2 3 4 5 6 5 మార్కులు క్వశ్చన్లు. అంటే 6 5 30 ప్లస్ 20 అంటే ఇంచుమించుగా పేపర్లో సగం 50 మార్కులు దేంట్లో కవర్ అవుతుందంటే సిలబస్ ఇండియన్ అగ్రికల్చర్. కాబట్టి ఈ చాప్టర్ మీరు కొంచెం కేర్ఫుల్గా చదువుకున్నట్టయితే మీరు పాస్ మార్కులు సంపాదించుకోవచ్చు. అంటే అలాగే ఇదే కాదు ఇంకా కంటెంట్స్ ఉంటాయి, కానీ మ్యాక్సిమం క్వశ్చన్ అన్ని కూడా ఎందులో వస్తాయంటే ఇందులో కొంచెం మీకు గ్యారెంటీగా వస్తాయి. మీరు పాత పాటలు చూసుకున్నప్పుడు అది మీరు గమనించవచ్చు. అయితే ఏమిటి ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చూసినట్లయితే మరో క్వశ్చన్ కూడా మీకు లాస్ట్ క్లాస్లో ఆన్లైన్ క్లాస్లో 3rd ఆన్లైన్ క్లాస్లో చెప్పాను. గ్రామీణ పరపతి మీ అందరికీ గుర్తుగా ఉంటుంది కాబట్టి మీకు కూడా ఇస్తానని చెప్పాను. గ్రామీణ పరపతి అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకి ఏ ప్రదేశాల నుంచి ఎలాగ పరపతి వస్తుందని మనం చూసినప్పుడు వాణిజ్య బ్యాంకు నుంచే కాకుండా వడ్డీ వ్యాపారాల నుంచి, అలాగే బంధువులు స్నేహితుల నుంచి, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ నుంచి మనం గ్రామీణ పరపతి అనేది లభిస్తుందని చెప్పుకున్నాం. మనం సహకార వ్యవసాయ బ్యాంకుల నుంచి ఇలా రకరకాల సోర్సెస్ ద్వారా వస్తుందని చెప్పాం. అంటే ఆ క్వశ్చన్ మనకి కవర్ అయిపోయింది ఈ షార్ట్ క్వశ్చన్. ఈ క్లాస్లో మనం పరిశీలించాల్సింది ఏంటంటే 1 జాతీయ వ్యవసాయ బీమా, దీన్నే ఇంగ్లీష్లో NAI అంటాం. అంటే నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, జాతీయ వ్యవసాయ బీమా అంటాం. ఇక 3వది కనీస మద్దతు ధరలు. అంటే రైతుకి పండించిన పంటకి ప్రభుత్వాలు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కనీస మద్దతు ధరలు ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఎలా ప్రకటిస్తుంది ఏంటనేది ఈ క్వశ్చన్లో చూద్దాం. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు పాత పేపర్లు ఏ పేపర్ చూసినా కూడా కనపడే క్వశ్చన్ ఏంటి అంటే ఆహార భద్రత. దీన్ని ఇంగ్లీష్లో ఫుడ్ సెక్యూరిటీ అంటాం. ఈ క్వశ్చన్ కూడా ఈ క్లాస్లో మనం సింపుల్గా పరిశీలన చేద్దాం. మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సూక్ష్మ పరపతి. ఇది మీ అందరికీ తెలుసు. మీ వీధుల్లోకి మీ ఇంటి దగ్గరికి వచ్చి బళ్ళు మీద మోటార్ సైకిల్ మీద సూక్ష్మ పరపతి ఇస్తూ ఉంటారు ప్రైవేట్ వ్యక్తులు. అదే కాకుండా ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా సూక్ష్మ పరపతిని అందిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సూక్ష్మ పరపతిని ఇంగ్లీష్లో ఏమంటారంటే మైక్రో ఫైనాన్స్ అంటారు. అది మీరు ఎక్కడ పడితే అక్కడ బోర్డులే చూస్తూ ఉంటారు. మైక్రో ఫైనాన్స్ సూక్ష్మ పరపతి. దాని గురించి కూడా ఈ క్లాస్లో మనం పరిశీలన చేద్దాం. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ SHG అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మీ ఊరికో 50 ఉన్నాయి. ఏంటవి మనం ఏం పిలుస్తాం వాటిని? ఇక్కడ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటున్నాం తప్ప వాటికి మన విలేజెస్లో మరో పేరు ఉంది. అదేంటది? డ్వాక్రా గ్రూప్. డ్వాక్రా అంటారు కదా, మీరు కూడా ఉంటుంటారు సభ్యులుగా. మీరు లేకపోతే మీ మదర్ ఉంటారు. డ్వాక్రా అని పిలుస్తాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం సహాయక బృందాలు. స్వయం సహాయక బృందాలు వీటి గురించి కూడా ఈ క్లాసులో ఒకటి పరిశీలన చేద్దాం. అయితే మొట్టమొదటి గ్రామీణ పరపతి అనేది చెప్పినప్పుడు ఏ సోర్సెస్ ద్వారా గ్రామీణ పరపతి వస్తుందని మనం పరిశీలన చేసినప్పుడు ఇప్పుడే చెప్పాను. ముఖ్యంగా
నేర్చుకున్నాం, ఆఫ్లైన్లో క్లాసులో కూడా దానికి సంబంధించిన నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది జాతీయ వ్యవసాయ బీమా. ఇది కూడా మీకు తెలుసు, అక్కడ మనకి గత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఇప్పుడు జగన్ ప్రభుత్వం వరకు కూడా వ్యవసాయం రైతులకి బీమా కల్పించడంలో ముందుంటున్నారు. అంటే ఏం చేస్తుందన్నమాట, ప్రభుత్వమే రైతుల పేరట కొంత డబ్బు కట్టి రైతు ₹1 ₹10 కట్టితే చాలు బ్యాంకుల్లో రైతు పేరు అది రైతు బీమా. అంటే ఏంటండి, మామూలుగా జనరల్ ఇన్సూరెన్స్ మీరు సెకండ్ ఇయర్లో చదివారు, జనరల్ ఇన్సూరెన్స్, అదేవిధంగా మోటార్ వెహికల్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ నేర్చుకున్నారు మీరు. అలాగే ఇక్కడ రైతు ఇన్సూరెన్స్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్లో ఉండేటటువంటి రైతు ఇన్సూరెన్స్. అంటే ఏంటన్నమాట, పొరపాటున రైతు గారికి మరణిస్తే ఆ రైతుకు డబ్బు ఇవ్వడం. దానికోసం ప్రభుత్వమే, అంటే ఇది మోడీ గవర్నమెంట్ వచ్చాక సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఎక్కువగా ఇనిషియేటివ్ తీసుకుని రైతుల కోసం చాలా బెనిఫిషియల్ కార్యక్రమం చేస్తుంది. అంటే రైతులకు ఎంతవరకు బెనిఫిషియల్ అవుతుంది అంటే, అది మన దేశంలో ప్రతి పథకం కూడా మంచియే, కానీ అమల్లోకి వచ్చేటప్పటికి అవి సరిగ్గా అమలు కాకపోవడం అనేది, కింద ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయకపోవడం, లంచగొండ్లుగా ఉండడం, ఇలాంటి కార్యక్రమాల వల్ల అది మంచి జరగట్లేదు తప్ప ఈ నేషనల్ ఇన్సూరెన్స్ అనేది చాలా గొప్ప రైతుకు ఒక వరం లాంటిదే. అంటే రైతుకి ఎంత చేసినా మనకి తక్కువే. రైతు అనేవాడు లేకపోతే మనం లేవు. నేనేదో ఇన్సూరెన్స్ ద్వారా రైతుకి ఏదో గొప్ప వరం అన్నారు వేస్తారు అనుకోకండి, నేనేమి చిన్నదే అది. రైతుకి మనం ఏం చేసినా కూడా, ఎందుకంటే రైతు జీతం లేకుండా పనిచేస్తాడు. నష్టం వచ్చినా ఇప్పుడు ఎవరో వాట్సాప్లో చదివాను నేను, నష్టం వచ్చినా కూడా వ్యాపారం వ్యవసాయం చేసేవాడు ఒకే ఒకడు. ఎవరైనా వ్యాపారం చేసేటప్పుడు నష్టం వచ్చింది ఏం చేస్తాడు, షట్టర్ మూసేస్తాడు, కొట్టు మూసేస్తాడు. కానీ రైతుకి నష్టం వచ్చినా సరే, వర్షాలు పడిపోయిన నష్టాలు వచ్చినా, ఎండలు ఎక్కిపోయిన, పంటలు ఎండిపోయిన, వ్యవసాయం చేసేవాడు ఎవరంటే రైతు. కానీ వాటిని ఎవరు ఆదుకునేవాడు తీసుకున్నట్టు ఎవరు లేకపోవడం ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. నెలలో అందరూ జీతాలు తీసుకుంటారు, అందరూ లాభాలు తీసుకుంటారు. రైతు మాత్రం నెలలో ఏమైనా ఉంటుందా, 6 నెలలు 6 కాలం కష్టపడితే కానీ వాడికి వసతి కానీ లేకపోతే వాడికి కావాల్సిన బెనిఫిట్ కానీ రాని పరిస్థితి. అయినా పాపం నిరంతరం దాన్నే నమ్ముకుని చిరిగిపోయిన బట్టలు వేసుకుని రైతు వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. అలాంటి రైతు కోసం ప్రభుత్వం ఇప్పుడు కాకుండా ముందు వచ్చినప్పుడే మోడీ ఏం చేశాడంటే రైతులకి ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టాడు. అవి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసుకుని మన రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు జగన్ వీళ్ళందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక నెక్స్ట్ మరొకటి ఏంటంటే కనీస మద్దతు ధరలు. ఈ కనీస మద్దతు ధరలు అనేవి మీరు చూసుకున్నట్టయితే ఇది కూడా మీరు రోజు పేపర్లో చూస్తుంటారు. ఏదంటే ప్రత్తికి కనీస మద్దతు ధర, గోధుమలకి మద్దతు ధర, వరికి మద్దతు ధర, టమాటాలకి మద్దతు ధర, కూరగాయలు కూడా మద్దతు ధరలు. అంటే ప్రభుత్వం ఒక లిస్ట్ ఇస్తుంది అన్నమాట. అంటే రైతు మోసపోయేవాడు గతంలో. అంటే దళారులు, కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ వచ్చేసి ఈ రైతుల దగ్గర నుంచి వీళ్ళు కొనేసుకునే అంశంగా వీళ్ళు ఎక్కువ రేట్లకు అమ్మేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. ఈ ధర కన్నా తక్కువ రైతులు అమ్ముకోవద్దు అని చెప్తుంది. మరి అమ్ముకోకపోతే మిగిలిపోతే ఏం చేయాలండి అంటే ప్రభుత్వమే చెప్తుంది, మేము కొంటాం. అందుకే మీరు చూడండి, సామర్లకోటలో FCI గోడౌన్స్ ఉంటాయి, కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్. అలాగే రాజానగరం రూట్లో చూస్తే కాయగూరలు, ఎండుమిర్చి ఇవన్నీ దాల్చే గోడౌన్స్ ఇవన్నీ కట్టారు. AC గోడౌన్స్ ఇంకా కడుతున్నారు. ఎందుకు ఇవన్నీ కడుతున్నారంటే టమాటాలు ఉన్నాయనుకోండి, పండినంటే పాడైపోతాయి. రైతు దగ్గర ₹10 కొని మనకి ₹50 అమ్ముతున్నారండి. అందుకు రైతు అలా మార్చుకోకుండా ఏం చేస్తుంది ప్రభుత్వం, ఇప్పుడు AC గోడౌన్ కట్టారనుకోండి, టమాటాలు 15 రోజులు ఉంచొచ్చు, 20 రోజులు ఉంచొచ్చు. టమాటాలు రైతు దగ్గర కొన్ని దాయొచ్చు, కాయగూరలు దాయొచ్చు. ఇక వరి అయితే చెప్పట్లేదు, FCIలో దాస్తున్నారు. అంటే ప్రభుత్వమే రేటు పెట్టి కొంటది. అలాగే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు దళారులు కొనాలన్నారు అనుకోండి, ఏం చేస్తుంది, మద్దతు ధర ప్రకటిస్తుంది అన్నమాట. ఇప్పుడు వరికి ఏదో ఒక 10,000 మద్దతు ధర ఉందనుకుంటా, 10,000 మిగతా వాడు కొనాలి. అర్థమవుతాం మీకు? అంత మించి ఎవరైనా కొంటే అది చట్ట విరుద్ధం, వాడు అరెస్ట్ చేయొచ్చు. అలాగే రైతు కూడా ఆగాలి, ఆగి రైతు దగ్గర ప్రభుత్వం వచ్చి కొనే వరకు ఆగాలి. అయితే ఇది ఇంప్లిమెంట్ జరుగుతుందా, మళ్ళీ పెద్ద ప్రశ్న. ఇందాక చెప్పినట్టుగానే పథకాలు మంచివే, ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చినప్పుడు రైతు నిరంతరం నష్టపోతూనే ఉంటాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆహారం. స్టాస్ అనే ఒక ఎకానమిస్ట్ ఏమంటాడంటే, అమెరికన్ ఎకానమిస్ట్, సమాజంలో ప్రజలు ఏది లేకపోయినా బతుకుతారు కానీ ఆహార భద్రత లేకపోతే బతకలేరు అంటాడు కదండి. మనం ఏది లేకపోయినా బతుకుతాం, ఎలాగైనా జీవితాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ లేచిన వెంటనే మనకు ఏమవసరం, ఫుడ్ కదా. రోటీ, కపడా, మకాన్ అంటే మూడింట్లో ఏది ఇంపార్టెంట్, ఫుడ్ ఫస్ట్. భోంచేస్తేనే కదా మనం తిరిచి నిలబడగలుగుతాం, నిలబడితేనే కదా బట్టలు తొడుక్కోగలుగుతాం. బయటికి రావాలంటే బట్టలు వేసుకోవాలి, అంతేగాని బయటకు రావకపోతే బట్టలు అక్కర్లేదు కదా.
కానీ మనిషి లేచి తిరగాలంటే ఏం కావాలి? ఫుడ్ కావాలి. చదువుకోవాలంటే ఫుడ్ కావాలి. పొద్దున్న టిఫిన్ తినాలి, మధ్యాహ్నం క్యారేజ్ తినాలి. ఎలా చదువుతారు? లేకపోతే అంటే ఏ పని, నేను ఉద్యోగం చేయాలి, లెక్చరర్ పాఠం చెప్పాలి స్పీడ్గా అంటే పొద్దున్న ఒక 6 తిని రావాలి. కాబట్టి మనం ఆహార భద్రత అంటే ఏంటంటే ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ సరైన ఆహారం లభిస్తుందా లేదా అనేది. అంటే 2 పూటలు బాగానే తింటున్నారు కదంటే అది కాదు, ఎన్ని క్యాలరీస్ ఉన్న ఆహారం తింటున్నారు, అందరికీ క్యాలరీస్ ఉన్న ఆహారం లభిస్తుందా లేదా అనేది చూడాలి. భారతదేశంలో ఏంటి అంటే ఈనాటికి దారుణ విషయం ఏంటంటే ఇంకా 42 నుంచి 44% జనాభాకి ఒంటి పూటే భోజనం లభిస్తుంది. అంటే ఓన్లీ 58% మాత్రమే మంచి ఫుడ్ తినగలుగుతున్నారు, విటమినైజ్డ్ ఫుడ్. ఒక పూట అంటే ఒక పూట కాదు, 2 పూటలా తింటారు మనం చెప్పినట్టుగా. కానీ అందులో ఒక పూటకి సరిపడే విటమిన్సే లభిస్తాయి. కొంతమంది గింజలను తినేసి గడిపేస్తున్నారు, కొంతమంది మజ్జిగలను తినేసి గడిపేస్తారు, కొంతమంది చారాలను తిని గడిపేస్తున్నారు, కొంతమంది కూరల్లోనే గడిపేస్తున్నారు. పూర్తి సైజు విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి, ఓట్స్ గీట్స్ ఇలాంటివన్నీ అంటే అది అందరికీ లభ్యం కానీ పరిస్థితి వస్తుంది. ఆహార భద్రత అంటే ఏంటంటే అందరికీ విటమినైజ్డ్ ఫుడ్ ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పేదరికం అంటే ఏంటి? సరైన ఆహారం లభించుకోవడమే. ఆహారం ఎప్పుడైతే సరిగ్గా లభించలేదో దేశంలో పేదరికం కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆహార భద్రత అనేది మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగా సూక్ష్మ పరపతి. సూక్ష్మ పరపతి అంటే మైక్రో ఫైనాన్స్. మైక్రో ఫైనాన్స్ అంటే చిన్న మొత్తాల్లో ప్రజలకు అప్పులు ఇవ్వడం, వీళ్ళకు వచ్చి ఇవ్వడం, బ్యాంకులు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయడానికి సూక్ష్మ పరపతి అంటాం. ఇది మనం చూసుకున్నట్టయితే కొంత స్టాటిస్టిక్స్ ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న తర్వాత కోర్సులో మళ్ళీ రాసుకుంటే మీరు ఇక్కడ చూసినట్టయితే 2007-2011 మధ్య కాలంలో మనకి ఈ సూక్ష్మ పరపతి తీసుకునేటటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా గ్రూప్స్ ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే 17,94,720 గ్రూప్స్ ఆగుతున్నాయి. అవి ఎలా తీసుకున్నాయి అంటే అవి సహకార బ్యాంకు నుంచి 330 కోట్లు, అలాగే వాణిజ్య బ్యాంకు నుంచి 1,650 కోట్లు, అలాగే గ్రామీణ బ్యాంకు నుంచి 1,050 కోట్లు లోన్గా తీసుకుని ఆ గ్రూప్స్ అన్ని పంచుకుని వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు. అంటే మీరు ఈ 2 పక్షులకి దగ్గర సారూప్యం ఉంటుంది. ఈ 5-6 తీసుకుంటే ఈ సూక్ష్మ పరపతి అనేది ఎక్కువగా ఎవరు తీసుకుంటారు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వెళ్తా ఉంటాయి. దీని ద్వారా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దీంట్లో విపరీతమైన అభివృద్ధిని సాధించింది. ఇది ఎప్పుడో 1980sలోనే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు దీన్ని. ఈ డ్వాక్రా అనేది ఈనాడు దేశవ్యాప్తంగా మన ఇండియా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా ఉంది. ఇన్ని డ్వాక్రా గ్రూప్స్ ఎక్కడా లేవు, మనం చూసి అన్ని రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం సార్ దీన్ని అంటే ఇది బంగ్లాదేశ్ నుంచి మనం తీసుకున్నాం. ఈ సూక్ష్మ పరపతి కానీ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకంటే బంగ్లాదేశ్ నుంచి. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా మనం ఒక 6 కంటెంట్స్, మెయిన్ కంటెంట్స్ గురించి, ఇందులో 4 హార్డ్ కోచింగ్గా కంపల్సరీ వస్తాయి, పరీక్షల్లో మీరు రాసుకోవచ్చు. కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మనకు ఆఫ్లైన్ క్లాస్లో దానికి సంబంధించి నోట్స్ ఇస్తాను ఫుల్గా, అది మీరు తీసుకుని చక్కగా చదువుకుని ఎగ్జామ్స్లో మంచి మార్కులు సంపాదించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.